హలో గైస్, వెల్కమ్ టు విప్రీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీకు గుర్తుందా? నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, డే 10 లో కూడా చెప్పడం జరిగింది దీని గురించి. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 4 మార్క్స్ కి ఒక్కటే ఒక క్వశ్చన్ మెథడ్ ఏంటిదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తుంది. మరి ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటివి మారుతుంటాయి. మరి ఆ క్వశ్చన్స్ ఎలా మారుతాయి ఆ ఒక్కటే మెథడ్ తో అనేది ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా ఒక్క వీడియోతో 4 మార్క్స్. ఓకే గైస్, నేను ప్రతి ఒక్కటి చెప్పాను కదా, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఆ చాప్టర్ వైజ్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ వైజ్ గా మన ఛానల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అలాగనే మీరు ఈ సొంతం జరిగిపోయి 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ఈ ఎండింగ్ వరకు 14 లెసన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థం చేసుకుంటే అసలు దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా నువ్వు చేయగలుగుతావు. మనకి ఇలా నంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్ అడగొచ్చు. అలాగనే మనకు ఒక కండిషన్ ఇచ్చి మనమే ఒక ఈక్వేషన్ కనుక్కొని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనమే సొల్యూషన్స్ కనుక్కోవాలి. అట్లాంటి వాటి కూడా ఉంటాయి. మరి ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఆల్రెడీ వీడియో అయిపోయింది డే 9 లో. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, డే 10 లో అయిపోయింది. మరి డే 11 లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. అది ఎలా వస్తుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ టాట్ గుర్తుపెట్టుకో, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచే క్వశ్చన్ వస్తుంది, కానీ క్వశ్చన్స్ మాత్రం మారుతుంటాయి. మరి అలా మారినప్పుడు ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తాం. ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ క్వశ్చన్ మీకు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏందో నేర్పిస్తాను. తర్వాత వాటి ఒకవేళ కండిషన్ ఇస్తే మనమే ఈక్వేషన్ కనుక్కొని మనమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - x - 6 = 0. అవును బ్రో, ఇక్కడ రూట్స్ అని మాట్లాడుతున్నారు. మనము -b ± √b² - 4ac/2a వాడుతున్నాం కదా రూట్స్ కి. మరి ఇప్పుడు ఇది వాడాలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంది, ఇది ఏంది అంటే ఇది రూట్స్ కనుక్కోనికి, అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోనికి, ఎక్స్ వాల్యూ కనుక్కోనికి ఇది ఒక ఫార్ములా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వేరు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను, కానీ ఓన్లీ ఫైండ్ ద రూట్స్ ఏంది, ఓన్లీ క్వశ్చన్ చూడండి, ఓన్లీ ఫైండ్ ద రూట్స్ అన్నారనుకో ఖచ్చితంగా నువ్వు ఫార్ములా ఉపయోగించాలి. డే 10 లో క్లారిటీగా చెప్పడం జరిగింది. రైట్, నీకు స్పెసిఫిక్ గా ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ కనుక్కోండి అని చెప్తే నువ్వు ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడే ఉపయోగించాలి. లేకుంటే మనకి డైరెక్ట్ ఫైండ్ ద రూట్స్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు -b ± √b² - 4ac/2a ఫార్ములా ఉపయోగించడం బెటర్. అర్థమైందా? ఫైండ్ ద రూట్స్ అని నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే నువ్వు ఈ ఫార్ములా ఉపయోగించాలి. లేదు నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమంటే ఇప్పుడు చెప్పేది అక్కడ చేయాలి. ఓకే, మరి చూడండి, మరి ఎలా చేయాలి? గివెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది 2x² + x - 6. నేను ఒక స్టెప్ గా చెప్తాను, ఒక 3 స్టెప్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసేసేయాలి, 2x² + x - 6 = 0. మరి ఫస్ట్ స్టెప్ చూడండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. మైనస్లు ప్లస్లు మర్చిపోండి, ఇక్కడ ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఏంది, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. 6 × 2 = 12. బ్రో, ఒకవేళ ఫస్ట్ నంబర్ లేకపోతే అంటే 1 అంతే. 6 × 2 = 12. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏ నంబర్లన్నా తీసుకో, అది పాజిటివ్ నంబర్లు కానీ నెగిటివ్ నంబర్లు కానీ ఏ నంబర్ అన్నా తీసుకో. ఏంది, ఏ నంబర్ అన్నా తీసుకో. ఇది ఒక్కటే క్లారిటీగా చెప్తాను, తర్వాత ఇంకా ముందరకు వెళ్ళిపోదాం త్వరగా. ఓకే, ఏ నంబర్లన్నా తీసుకో, ఒక పాజిటివ్ ఇంటిజర్స్ కానీ నెగిటివ్ ఇంటిజర్స్ కానీ ఏమన్నా తీసుకో, సంబంధం లేదు. కానీ ఇంటూ చేస్తే బాగా వినండి, ఇంటూ చేస్తే అంటే నువ్వు 2 నంబర్లు తీసుకున్న తర్వాత ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. గుర్తుపెట్టుకో, ఇదే కండిషన్. ఇది ఒక్క కండిషన్ అర్థమైంది, నీకు ప్రాబ్లమే వచ్చినట్టు. ఓకే, నువ్వు 2 నంబర్లు తీసుకో, ఏ నంబర్లన్నా. 12 ఎక్కడి నుంచి వచ్చా బ్రో? ఇగో 6 × 2 = 12. నువ్వు 2 నంబర్లు తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే అది ప్లస్ అన్న చేయి మైనస్ అన్న చేయి మధ్య నంబర్ రావాలి. కానీ మళ్ళీ అలా 2 ఇంటూ చేస్తే 12 రావాలి. వస్తాయా బ్రో అట్లాంటివి అంటే? ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ అంటే ఎక్స్ పక్కన ఏంది మనకి 1 ఉందని అర్థం, అంటే 1 రావాలి అంటే. ఓకే, ఇక్కడ చూడండి, 4 × 3 = 12. రైట్,
ఇక్కడ మనకు ప్లస్ ఉంది అంటే ఇక్కడ 4 లో కల్లా 3 పోతే ఆన్సర్ ఎంత 1. అంటే ఇప్పుడు 4x లో కల్లా -3x పోతే ఎంత ఉంటుంది 1x ఉంటుంది. అంటే 4x లో కల్లా 3x పోతే ఎన్ని x ఉంటాయి 1x ఉంటుంది. వచ్చిందా 1x? అర్థమైందా? ఇలా మధ్యలో రావాలి. మళ్ళీ ఈ రెండు ఇంటూ చేస్తే 5 రావాలి. 4 3 జా 12. ఇగో చూడు ఇది ప్లస్ ఇది మైనస్ 4లో 3 తీసేసాను 1. 4x - 3x = x వచ్చిందా? అంటే ఈ x బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఇప్పుడు 2x² + 4x - 3x - 6 = 0. చూడండి నేను ఆ x బదులు ఇది మాత్రమే చేంజ్ చేశాను. మిగతా అలాగే ఉండే 2x² - 6 ఆ x బదులు మాత్రమే నేను చేంజ్ చేసింది. ఇది ఒక్కటి అర్థమైందా? చాలా భయంగా నీకు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వచ్చినట్టే నీకు 4 మార్కులు నీ చేతిలో ఉన్నట్టే. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? x కామన్ తీయాలి. అంటే ఇదొక కేసు ఇదొక కేసు 4 నంబర్లు ఉన్నాయి కదా, ఇదొక కేసు ఇదొక కేసుగా తీసేసుకోవాలి. 2x² + 4x ఒక బ్రాకెట్ వేసేసుకో, -3x - 6 ఇది ఒక బ్రాకెట్ వేసేసుకో. మరి ఇప్పుడు ఏం చేయాలా? x ఇక్కడ చూడండి 2 టేబుల్ కామన్ ఉంది, 2 1 జా 2 2 జా, అలాగనే x కూడా కామన్ ఉంది అంటే కామన్ తీయాలి. ఏం కామన్ తీయాలా? 2x కామన్ తీయాలి. 2x ఇక్కడ x² అంటే ఎన్ని x'లు ఉన్నట్టు 2 x'లు ఉన్నట్టు. అంటే ఒకటి x బయట తీస్తే ఎన్ని x'లు ఉంటాయి 1 x ఉంటుంది. x బ్రో మరి 2 ఎక్కడ పోయింది? బయటికి తీసేసాను. ప్లస్ మరి ఇక్కడ చూడు 4 టేబుల్ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 2 టైమ్స్ అవుతుంది అంటే 2. అంతే ఇంకా x బయటికి తీసేసాం. మరి ఇక్కడ చూడండి ఏం తీయాలి? మైనస్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 6 ఉంది అంటే -2 కామన్ తీద్దాం. అంటే -3 కామన్ తీద్దాం. ఏంది? -3 కామన్ తీద్దాం. -3 కామన్ తీసాం కదా. x మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంకా 6 3 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. అవును బ్రో మనం లెక్క కరెక్ట్ చేస్తున్నామా తెలీదా అంటే బ్రాకెట్ లో నీకు గాన సేమ్ వచ్చినాయి అనుకో ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్. అంటే ఎలా గుర్తుపట్టాలి బ్రో? ఇక్కడ చూడండి x × x x², 2 × x ఇగో 2 ప్లస్ ఇక్కడ చూడండి 2 2 జా 4 x ఉంది కాబట్టి x 4x వచ్చిందా? మళ్ళా నువ్వు ఇంటూ చేయి 3 × x 3x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6 వచ్చిందా? ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, మరి ఇటు పక్క బ్రాకెట్ లో కానీ సేమ్ గానే ఉందనుకో ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇంకా అయిపోయింది ప్రాబ్లం అంతే. ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలా? 2x - 3 అంటే బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒక కేసు = 0 ఇట్ డైరెక్ట్ x - 2 = 0 ఒకసారి ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ x వాల్యూ అనుకుంటాం -3 అవతల పోతే +3 x ఇక్కడ చూడండి 2 × s ని పోతే డివైడెడ్ బై అంటే 3/2 ఇది +2 అవతల పోతే -2 అంటే మన ఆన్సర్స్ ఏమైపోయినాయి? ఇగో ఇక్కడ ఏంది? ఫైండ్ ద రూట్స్. therefore the roots of 2x square plus x minus 6 equal to 0 or x equal to 3/2 comma x equal to -2. ఏం బ్రో ఇంత పెద్దగా ఉంది? ఏం లేదంటే సింపుల్ గానే ఉంటుంది, మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది అంతే. ఏం లేదు, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయి. నువ్వు 2 నంబర్లు తీసుకు, ఏ నంబర్లైనా ప్లస్ పాజిటివ్ నంబర్లను నీకు ఆ 2 ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అని చేస్తే మధ్యలో నంబర్ రావాలి. ఆ వచ్చిన దాన్ని మనము ఈ మధ్యలో దానికి సబ్స్టిట్యూషన్ చేసి 2 కేసులుగా రాయాలి. 2 కేసులు రాసిన తర్వాత ఆ 2 దాంట్లో కామన్ గా ఏముందో అవి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ కామన్ గా వచ్చినది ఒకసారి, ఈ 2 కామన్ గా వచ్చిన ఒకటి ఒకసారి, మిగిలినదంతా ఒకసారి 0 అప్లై చేసుకొని మొత్తం x వాల్యూ కనుక్కుంటే మన రూట్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే సెకండ్ ఇది మరి చూద్దాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మొత్తం నేర్పిస్తాను. తర్వాతనే వాటిని కండిషన్ ఇస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా అనేది అలాంటి ప్రాబ్లమ్స్ చూడండి చెప్తాను. ఇక్కడ చూడండి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది 2x² - 5x + 3. సేమ్ ఇలాగనే బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సేమ్ given the quadratic equation 2x² - 5x + 3 = 0. ఏం చేయాలి? ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. కండిషన్ రూపంలో అర్థం చేసుకోండి అంతే, ఏం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. 2 3 జా 6 ఇప్పుడు ఏం రావాలా? -5 రావాలి. అంటే ఇప్పుడు చూడండి ఏ నంబర్లన్నా చెప్తారు కదా, ఏ నంబర్లన్నా తీసుకోవచ్చు. నువ్వు ఈ నంబరే తీసుకోవాలి దీంతోనే పోతుందని రూల్ లేదు. కానీ ఎలా ఉండాలి? మనం తీసుకునే నంబర్ల కండిషన్ ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి, అది గుర్తుపెట్టుకో. మరి 2 3 జా ఇగో 2 ఒక 3 కలిపితే 5. ఓకే పర్లేదు ఉండని. మరి ఇక్కడ చూడండి 2 3 జా 6
-2 -3 ఏమవుతుంది -5. మైనస్ నంబరు మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి కూడాలి. రైట్, వచ్చిన -5 అంటే ఇప్పుడు -5 బదులు ఏం రాయొచ్చు, -2x -3x ఈక్వల్ టు -5x. అంటే ఈ -5x బదులు -2x -3x రాయాలి. అర్థమైందా? అదే చెప్తున్నా, కండిషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కండిషన్ నేర్చుకున్నాం అనుకో అయిపోయి నీకు ప్రాబ్లం వచ్చినట్టే, సగం 4 మార్క్స్ నీ చేతిలో ఉన్నట్టే. 2x² -2x -3x + 3 = 0. సేమ్ ఆ -5x బదులు ఈ రెండు సబ్స్టిట్యూషన్ చేస్తాం మనం చేసుకున్న మెథడ్ బట్టి. మరి ఏం చెప్తున్నాను, ఇది ఒక కేసు అదొక కేసు, ఇదొకటి అదొకటి. ఈ రెండు దాంట్లో కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది, అలాగనే 2 టేబుల్ కామన్ ఉంది, అంటే 2x కామన్ తీద్దాం. ఇక్కడ చూడండి, నేను 2 బయట తీసాను, x² అంటే ఎన్ని ఎక్స్లు ఉన్నట్టు 2 ఉన్నట్టు, అంటే రెండిట్లో ఒకటి తీసేస్తే ఒకటి మిగులుతుంది మైనస్. ఆల్రెడీ 2x బయట తీసేసాం. రైట్, ఈ 2x బయట తీసేస్తే ఏముంటుంది, 1 ఉంటుంది. రైట్, మరి ఇక్కడ చూడండి, మరి ఏం కామన్ తీద్దాం, -3 కామన్ తీద్దాం. ఏంది, -3 కామన్ తీద్దాం. -3 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, x మిగులుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ 3 కామన్ తీస్తే ఏముంటుంది, 1 ఉంటుంది. రైట్, 1. మరి మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కాదంటే, -3 × x -3x మైనస్ మైనస్ ప్లస్ 3 × 1 = 3 వచ్చిందా? అలా చెక్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ సేమ్ వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ వచ్చిందా లేదా, x + 2 x + 2 అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. మరి ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ కామన్ ఉండేది ఒకసారి రాసుకో, = 0 ఒకసారి, మళ్ళీ తర్వాత 2x -3 = 0 ఒకసారి. ఓకే, అయిపోయింది ఇంకా ప్రాబ్లం అంతే. మనకేం కావాలి, x వాల్యూ కావాలి, అంటే x = -1 అవతల పోతే +1. ఇక్కడ చూడండి, x = 2x -3 అవతల పోతే +3. మనకి x వాల్యూ కావాలి, 2 × s దాని పక్కన ఇవతల పోతే /, అంటే therefore రూట్స్ వచ్చేసినాయి. అంటే x = 1 x = 3/2. ఏంటో ఇవి ఎక్స్లు అంటే, నువ్వు ఈ నంబర్లు దీంట్లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయి, ఖచ్చితంగా నీకు 0 ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది మనకి, 2x² - 5x + 3 = ఆర్ x = 3/2, x = 1. చూడండి, మరి కావాలంటే మీరు 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 1² -5 × 1 + 3 2² ఇక్కడ 1² ఆన్సర్ ఎంత, 1. 1 తో 1 2 = 2 మైనస్ 5 1 = 5 ప్లస్ 3. ఇక ప్లస్లు కలపండి, ఫస్ట్ 2 ఒక 3 ఎంత 5, 5 లో 5 పోతే 0 వచ్చేసింది, ఖచ్చితంగా 0 వస్తుంది. వాటిని రూట్స్ మనము ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, మరి ఇంకొక మెథడ్ చెప్తాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సేమ్ ఈ వీడియో అంతా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రాబ్లమ్సే. వాటిని కండిషన్ మనం బేస్ చేసుకొని క్వశ్చన్ అర్థం చేసుకొని ముందరకు వెళ్ళేదా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మీకు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థం కావాలంటే నేను అందుకు రాస్తున్నాను. ఓకే, నోట్ డౌన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ అర్థమైంది కదా. మరి ఇప్పుడు కొంచెం డిఫికల్టీగా అడిగితే క్వశ్చన్ ఎలా చేద్దామో చూద్దాం. మీకు హోంవర్క్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి, మధ్యలో వచ్చే నెంబర్ ని మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఫైండ్ ద రూట్స్ 2x² - x + 1/8 = 0 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థం చేసుకుంటే నువ్వు ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ మారినా చేయగలుగుతావు. అదే నేను చెప్తున్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఎప్పుడు చూసుకోవద్దండి, ఎందుకంటే నేను చెప్పేది ఇంపార్టెంట్ కరెక్టే, మీరు వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పేది, కానీ కాన్సెప్ట్ తో ప్లస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు ఆ కాన్సెప్ట్ నేర్చుకుని అనుకో, రేపు క్వశ్చన్ మారినా కానీ నువ్వు చేయగలుగుతావు. ఓకే, అర్థమైందా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 2x² - x + 1/8 = 0. అవును, ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి, కానీ ఇక్కడ ఏంది 1/8 వచ్చింది, కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, దానికంటే ముందర అసలు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదు, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేటట్టు చేసుకున్నాం. ఎప్పుడు బైలో ఉండకూడదని చెప్పినాం కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ లోని ఫస్ట్ వీడియోలో. రైట్, అంటే బైలో ఉంది, ఇప్పుడు దీన్ని మామూలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లకి చేంజ్ చేసుకున్నాం. అలా ఎలా చేంజ్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, డినామినేటర్ 8 ఉంది కదా, ఇప్పుడు మొత్తం డినామినేటర్ 8 ని డివైడ్ చేద్దాం మొత్తం, అంటే ఆ ఈక్వేషన్ మొత్తం 2x² / 8 - x/8 + 1/8 ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, నువ్వు డినామినేటర్ తో ఏ నంబర్ అయితే ఇంటూ చేసావో న్యూమరేటర్ కూడా అదే నంబర్ తో ఇంటూ చేయాలి. మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ గానా మీరు చూసింటే కన్నా 2/3 + 4/2 ఉంది అనుకో, ఏం చేస్తాం, డినామినేటర్ ఈక్వల్ చేసుకొని తర్వాత కలుపుతాం. సేమ్ నేను కూడా అదే మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తుంది.
ఇక్కడ ఏ నెంబర్ తో ఇంటూ చేస్తాను 8 అంటే దీంతో కూడా 8 తో ఇంటూ చేయాలి 8 2 జా 16x² / 8 మైనస్ 8 1 జా 8x/8 ప్లస్ 1/8 అవును బ్రో మరి దీనికి చేసినంటే ఆల్రెడీ ఆడ 8 ఉంది కదా ఇందాకనే మనం ఇంకా చేయక్కర్లేదు ఈక్వల్ టు 0 మరి ఇప్పుడు ఏం చేయాలా డినామినేటర్ మొత్తం కామన్ సేమ్ తీయండి 16x² - 8x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0 8 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది అవతల పోతే ఇంటూ అంటే 16x² - 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇంటూ 8 ఓకే 8 0 జా 0 అంటే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది 16x² - 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు ఏం చేయాలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం ఇక్కడ చూడండి 16x² - 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇలాగనే ఉంటాయి ఈక్వేషన్స్ అలా ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబరు ఇంటూ చేయాలి ఫస్ట్ స్టెప్ అదే 16 1 జా 16 ఇప్పుడు ఏం చేయాలా ఏమన్నా రెండు నంబర్లు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి ఇదే కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకో 4 4 జా ఎంత 16 4 4 జా ఎంత 16 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 4 4 జా 16 కానీ మనకి ఇక్కడ -8 రావాలి -4 అంటే -4x - 4x ఈక్వల్ టు -8x మైనస్ ఇగో కలుపుతున్నాను మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మైనస్ గుర్తుపెట్టి ఈ రెండు కూడతాం 4x ఎంత 8x వచ్చిందా మధ్య నంబర్ అంటే ఈ -8x బదులు మనం ఇవి సబ్స్టిట్యూషన్ చేయాలి 16x² - 4x - 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 నేను ఆ -4x మాత్రమే చేంజ్ చేసింది మిగతావన్నీ అలాగనే రాసుకుంటున్నాను చూడండి మరి ఇక్కడ చూడండి ఇక్కడ 4 టేబుల్ కామన్ ఉంది x కామన్ ఉంది అంటే 4x కామన్ ఇద్దాం 4 టేబుల్ 16 ఎన్ని టైమ్స్ అవుతుంది 4 4 జా 16 అంటే 4 టైమ్స్ అవుతుంది ఇక్కడ x² అంటే ఏంది ఒక x బయట తీసాం రెండు xలు ఉన్నాయి కాబట్టి ఒక x ఉంటుంది ఇగో చూడండి 4 4 జా 16 x ఇంటూ x² మైనస్ 4x బయట తీసేసాను ఇంకెంత ఉంటుంది 1 ఇగో ఇదొక కేసు ఓకే చెప్పాను కదా ఇందాకనే ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ -1 కామన్ తీద్దాం ఏంది -1 కామన్ తీస్తాం 1 తీస్తే 4x అలాగనే ఉంటుంది ప్లస్ ఇంటూ -1 ఈక్వల్ టు 0 చూడండి 1 ఇంటూ 4x -1 అంటే మైనస్ వచ్చింది మైనస్ ప్లస్ 1 1 జా 1 అంటే ఈ రెండు సేమ్ వచ్చినాయి ఇలా కూడా లెక్క కరెక్ట్ గా అవుతుంది 4x - 1 ఈక్వల్ టు 0 ఒకసారి 4x - 1 ఈక్వల్ టు 0 ఒకసారి రెండు సేమ్ వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి మనకి x వాల్యూ కావాలి అంటే 4x ఈక్వల్ టు -1 అవతల పోతే +1 x ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 ఇంటూ చేస్తుంది ఇతర పోతే డివైడెడ్ బై మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే వస్తుంది అంటే x ఈక్వల్ టు ఎంత వస్తుంది 1/4 అంటే therefore the roots of ఏది మనకి ఈక్వేషన్ 2x² - x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0 ఆర్ రూట్స్ ఏంది మనకి 1/4 1/4 ఇవి మన రూట్స్ అన్నమాట ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి మీకు ఇక్కడ కండిషన్ లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా నేను ఆల్రెడీ హోంవర్క్ ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా చేసి ఆన్సర్స్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి ఓకే మరి నోట్ డౌన్ ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైంది కదా మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేసి కామెంట్ చేయండి మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైంది మరి 4 మార్క్స్ లో ఇంకా కఠినంగా ఎలాగ అడుగుతారంటే చూడండి మనకు కండిషన్ ఇచ్చి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి వాటి సొల్యూషన్స్ కనుక్కోవాలి ఓకే మరి ఆ కండిషన్ రూపంలో ఎలా అడుగుతారు ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఎందుకంటే SC1 మోడల్ పేపర్ లో వచ్చింది ఈ క్వశ్చన్ అలాగనే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్ ఉంది 4 మార్క్స్ కి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ పంపించిన మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు పంపించడం జరుగుతుంది ఓకే మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ అసలు ఏంది ఫైండ్ ద 2 నంబర్స్ ఏంది రెండు నంబర్లు కనుక్కోవాలి సమ్ ఈస్ 27 అంటే రెండు నంబర్లు ఆ రెండు నంబర్లను సమ్ చేస్తే 27 ఆన్సర్ వస్తుంది అలాగనే అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182 అంటే ఆ రెండు నంబర్లను ఇంటూ చేస్తే 182 వస్తుందంట ఓకే రెండు నంబర్లను సమ్ చేస్తే 27 ఆన్సర్ వస్తుంది అవే నంబర్లను ఇంటూ చేస్తే 182 ఆన్సర్ వస్తుందంట అలాగైతే ఆ రెండు నంబర్లు ఏంటివి కనుక్కుందాం అదే క్వశ్చన్ ఇక్కడ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ కి సమాధానం రాయట్లేదు అంటే ఖచ్చితంగా నీకు క్వశ్చన్ అర్థం కాలేదు ఇది గుర్తుపెట్టుకోండి నీకు ప్రాబ్లం రాకపోయినా మ్యాథ్స్ ఒకటే కాదు ఏ సబ్జెక్ట్ అన్నా సరే నీకు ఏదన్నా ఒక క్వశ్చన్ రావట్లేదు అంటే క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం తప్పు అంతే నువ్వు రాయనిక రావట్లేదు అంటే దాంట్లో మెయిన్ పాయింట్ క్వశ్చన్ అర్థం కావట్లేదు అని మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకో క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎంతో కొంత ఆన్సర్ నీకు అనేది అర్థం అవుతుంది ఓకే మరి ఇక్కడ చూడండి
ద సమ్ ఆఫ్ టూ నంబర్స్, అంటే రెండు నంబర్లను సమ్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్ 27 కాబట్టి 27. లెట్ ద, అంటే ఆ రెండు నంబర్లు ఏమో తెలియదు కాబట్టి లెట్ ద టూ నంబర్స్ బి ఎక్స్ అండ్ 27 మైనస్ ఎక్స్. ఎందుకు బ్రో ఇక అంటే ఒక నంబర్ ఎంత ఎక్స్, మనకు ఆ నంబర్ తెలియదు కానీ రెండు నంబర్ కావాలంటే ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెండు నంబర్లు ఉన్నాయి, ఈ రెండు నంబర్లు కలిపితే 27. మనకి ఏం కావాలా? ఇక్కడ చూడండి, నాకు ఈ నంబర్ వాల్యూ కావాలి అంటే ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే y ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్. రెండు నంబర్లను సమ్ చేస్తే 27, నాకు ఇంకొక నంబర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? ఆ మొత్తంలో నుంచి మొదటి నంబర్ తీసిస్తే రెండో నంబర్ వాల్యూ వస్తుంది కదా, అందుకే నేను ఇది మొదటి నంబరు ఇది రెండో నంబర్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ y వాడకూడదు ఎందుకంటే వేరియబుల్స్ లో మనకి ఎక్స్ మాత్రమే ఉండాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. అందుకే మొదటి నంబర్ ఏమో ఎక్స్, రెండో నంబర్ ఏమవుతుంది? మొత్తంలో నుంచి ఆ మొదటి నంబర్ ని తీసేస్తే రెండో నంబర్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? దేర్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ఆ రెండు నంబర్లను ఇంటూ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 182, రైట్? ఆ రెండు నంబర్లను ఇంటూ చేస్తే 182 ఆన్సర్ వస్తుంది. మరి ప్రోడక్ట్ చేద్దాం, ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 182. ఏం బ్రో ఇది ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 182. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎక్స్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఎక్స్ ఇంటూ 27 ఎక్స్, బాగా చూడండి, 27 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182. మీరు గమనిస్తున్నది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉందా? లేదు, కానీ మనం చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉంటేనే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయగలం. మరి ఫస్ట్ ఏముండాలా? మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇగో చూడండి, అవును బ్రో మైనస్ యూతలకు వచ్చింది ఏమన్నా ప్లస్ అవుతుంది అంటే కాదు, ఎందుకంటే మనం అక్కడక్కడవే జరుపుకున్నాం అనుకో మైనస్లు ప్లస్లు ఏం కాదు, కానీ ఈక్వల్ అవతలు పంపించినప్పుడే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. నేను ఇక్కడిది మాత్రమే రాశాను, ప్లస్ 27x ఈక్వల్ టు 182. నాకు 182 యూతలు కావాలి, అట్టప్పుడు ఏం చేస్తాం? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27 మైనస్ 182, అంటే ఇది ప్లస్ చేసిన యూతలకు వస్తే మైనస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఎప్పటికైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫస్ట్ మైనస్ అనేది ఉండకూడదు, కాబట్టి దానికోసం నేను మైనస్ అనే దాన్ని కామన్ తీస్తాను. ఏంది? మైనస్ కామన్ తీస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఓకే, మైనస్ 27x మైనస్ మైనస్ ప్లస్ 182 ఈక్వల్ టు 0 వచ్చిందా? మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ మైనస్ కామన్ తీసాను, మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ 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 ప్లస్ ఈక్వల్ టు 0. ఓకే కండిషన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేసేసారు, ఇంకా మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇప్పుడు వరకు చేసిన దాన్ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేద్దాం. 182 అంజా, ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు అని చెప్పినా 1 అన్నట్టు, 182 అంజా 182. ఇప్పుడు ఏం చేయాలా? ఇంత పెద్ద నంబర్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, నేను చెప్తాను. మరి ఇక్కడ చూడు, రెండు నంబర్లు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ఆ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి. నేను 13 14 జా, ఏంది 13 14 జా, ఇక్కడ చూడండి 13 ఇంటూ 14, 4 3 జా 12, 4 1 జా 4 5 52, 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి 2 5 1 3 8 1 182 వచ్చిందా? మరి 27 రావాలి, ఇంటూ చేస్తే 182 వచ్చింది, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఎంత రావాలి? ఇప్పుడు మనకి మైనస్ 27 రావాలి. మైనస్ మైనస్ 4 1 3 ఎంత? 7, 1 1 ఎంత? 2 మైనస్ 27x. ఓకే, అంటే ఇప్పుడు ఏంది? మైనస్ 13x మైనస్ 14x ఈక్వల్ టు మైనస్ 27x. ఓకే, అంటే ఈ మైనస్ 27x బదులు ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182. చూడండి, ఇక్కడ నేను మైనస్ 27x మాత్రమే చేంజ్ చేశాను, మిగతా అలాగనే దింపాను. ఓకే, ఇదే మ్యాథ్స్ లో మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి, ఇదే మెయిన్ పాయింట్ గా. మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో దాన్ని మాత్రం చేంజ్ అయ్యి, మిగతావి మాత్రం అలాగనే దింపుకుంటూ వెళ్ళు, ఆటోమేటిక్ గా నీకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? ఏం ప్రాబ్లం ఏం లేదు, నేను ఒక పెద్దగా రాస్తున్నా, పెద్దగా ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఇది ఒక కేసు ఇది ఒక కేసు కదా, నువ్వు ఫ్యాక్టరైజేషన్ మీద అర్థమైంది, ప్రాబ్లమ్స్ అర్థమైతే, లేకుంటే అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఈ రెండు దాంట్లో కామన్ గా ఏముంది ఫస్ట్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? ఇది ఒక కేసు అంటే ఎక్స్ కామన్ ఉంది, ఎక్స్ మైనస్ 13. ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ మైనస్ 14 కామన్ చేద్దాం. ఏంది? మైనస్ 14 కామన్ చేద్దాం.
-14 కామన్ తీస్తే ఎక్స్ అలాగనే ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 టేబుల్లో 182 ఎన్ టైమ్స్ అవుతుంది, 13 టైమ్స్ అవుతుంది. ఎందుకు ఇక్కడ చూడండి 13 14 182 అంటే 13 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. అవును బ్రో, మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ కదా, x-13 అంటే కరెక్ట్. లేదు బ్రో, ఇంకా నాకు క్లారిటీగా ఇక్కడ చూడండి మైనస్ 14 ఇంటూ ఎక్స్ 14x మైనస్ మైనస్ ప్లస్ 14 13 182 వచ్చిందా. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ ఇంటూ ఎక్స్ x² మైనస్ 13 ఇంటూ ఎక్స్ 13x. మరి ఇప్పుడు ఏం చేయాలా, x-14 ఒక కేసు అంటే బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒక కేసు కామన్ గా, మళ్ళీ ఇది ఒకటి బ్రాకెట్ లో ఉన్నటువంటి కామన్ గా ఒకసారి. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఎక్స్ వాల్యూ -14 అవతల పోతే +14, ఇది -13 అవతల పోతే +14 అంటే ఆ రెండు నంబర్లు ఏంటివి మరి, సారీ 13. ఓకే, అంటే ఆ రెండు నంబర్లు ఏంటివి, ఫైండ్ ద టూ నంబర్స్, ఆ రెండు నంబర్లు ఏంటివి మరి 14 13. మరి ఇప్పుడు ఆ రెండు సమ్ము చేస్తే ఎంత రావాలా మనకి, రెండు సమ్ము చేస్తే ఎంత రావాలా 27 రావాలి. ఆ రెండు ఇంటూ చేస్తే 182, ఇందాకనే చేశాను ఇంటూ 182 వచ్చింది. ఇగో సమ్ము చేస్తే కూడా అంతే వస్తుంది, ఎంత 27 ఇంటూ చేస్తే కూడా ఎంత వస్తుంది 182. ఓకే, ఇది గైస్ మరి అర్థమైందా. మెయిన్ పాయింట్ గా ఈ కేసు అనేది అర్థం అవ్వాలి. ఓకే, మెయిన్ పాయింట్ గా. ఓకే, మీరు ఇవి ఏం పెద్ద విషయం ఏం కాదు, కండిషన్ అర్థం చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. ఈ థాట్ అనేది ఉండాలి. ఓకే, నోట్ డౌన్. ఓకే, మరి 5th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, నేను చెప్పేది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, వాట్ కాన్సెప్ట్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ ది హూస్ స్క్వేర్ 365. ఏంటిది బ్రో, స్పీడ్ గా కొంచెం విన్నిక ట్రై చేయండి, స్కిప్ చేయొద్దండి, ప్రాబ్లం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, రెండు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ని సమ్ చేసి అలాగనే వాటిని స్క్వేర్ చేస్తే 365 ఆన్సర్ వస్తుందంట. మరి వాటివి ఏవి, ఇదే క్వశ్చన్. అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్ నంబర్స్ అంటే ఏంటిదంటే డిఫరెన్స్ అనేటివి 1 1 ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే వీటి డిఫరెన్స్ ఎంత ఉంది 1, దీని డిఫరెన్స్ 1, దీని డిఫరెన్స్ ఎంత 1, వీటిని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. మరి మనకి ఇక్కడ ఆ రెండు కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ తెల్లు, అవే మనం కనుక్కోవాలి. డిఫరెన్స్ 1 ఉండే వాటినే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ లెట్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ x అండ్ x+1 అంటే ఆ రెండు నంబర్లు ఏంటివో తెలియదు కాబట్టి మనకి x+1 చెప్తున్నాం కదా. రెండు నంబర్లు డిఫరెన్స్ 1 ఉంది అనుకో, దాన్ని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు, x అలాగనే x+1. మరి వీటిని సమ్ చేయాలి, అలాగనే స్క్వేర్ చేయాలి. ఇక్కడ అదే మాట్లాడుతుంది, సమ్ ఆఫ్ హూ స్క్వేరింగ్ ఈస్ 365 అంటే ఎలాగా, వీటిని సమ్ చేయాలి అలాగనే వీటిని స్క్వేర్ చేయాలి. మరి అలా చేస్తే మొత్తం ఆన్సర్ ఎంత 365. ఓకే, కండిషన్ అర్థమైందా. ఇక్కడ చూడండి, సమ్ చేయాలి వాటిని, అలాగనే స్క్వేర్ చేయాలి. x² x అలాగనే ఉంటుంది, a+b² ఫార్ములా ఏంది, a+b² a² + b² + 2ab. అవును బ్రో, 2ab మధ్యలో రాస్తారండి, ఏం కాదు, ఎలా రాసుకున్నా ఒకటే అవుతుంది. a² + b² ఆన్సర్ ఎంత 1, 1² ఆన్సర్ ఎంత 1 ప్లస్ 2ab 2 ఇంటూ a ఎంత x, b ఎంత 1 ఈక్వల్ టు 365. ఓకే, x² ప్లస్ ఇక్కడ చూడండి x² ఇక్కడ చూడండి 1 + 1 2 1 2x ఈక్వల్ టు 365. మరి ఇప్పుడు ఏం చేయాలా, x² కలపండి 2x² అవుతుంది రైట్. ప్లస్ ఇక్కడ చూడండి 1 ప్లస్ 2x ఈక్వల్ టు 365. మనకి ఏం కావాలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కావాలి. ఏది, x² + bx + c = 0 దాంట్లోకి రావాలి మనకి. మరి ఇక్కడ చూడండి 2x² అలాగనే ఉండండి ప్లస్ 2x అంటే తర్వాత x కాన్స్టెంట్ ఉండాలి ప్లస్ 1 కదా, ఇది ప్లస్ చేస్తుంది ఇతరకు వస్తే -365. 2x² ప్లస్ 2x ఇక్కడ చూడండి బిగ్ సింబల్ లో నుంచి ఏంది మనకి 1 లో నుంచి 365 తీద్దాం. బిగ్ సింబల్ ఏముంది మైనస్, 365 లో కల్లా 1 పోతే 364 ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చింది కానీ మనము మొత్తం కామన్ దిద్దాం. ఏం కామన్ దిద్దాం, 2 టేబుల్ కామన్ దిద్దాం. ఎందుకు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉందంటే ఖచ్చితంగా అది ఏ టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది అని అర్థం. 2 కామన్ తీస్తే ఇక్కడ చూడండి x² ప్లస్ ax మైనస్, అవును బ్రో 364 ఎన్ టైమ్స్ పోతుంది, 2 తో భాగం చేస్తే అయిపోతుంది 264.
2 1 జా 2 1 మిగులుతుంది 6 2 8 జా 16 0 మళ్ళీ 4 దింపుకుందాం 2 2 జా 4 ఆన్సర్ ఎంత వస్తుంది 0. ఓకే అంటే 182 టైమ్స్ పోతుంది. ఓకే ఈక్వల్ టు 0. మనకి 2 ఇంటూ ఎస్ తర్వాత ఏమవుతుంది డివైడెడ్ బై అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఇంకా మిగిలిన ఏం మిగులుతుంది 2x² x మైనస్ 182 ఈక్వల్ టు 0. మీరు గమనించారా ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయాలి కానీ ఇందాక ఏ నంబర్ వచ్చింది 182 వచ్చింది రైట్. అంటే ఇప్పుడు ఇంకా సింపుల్ గా అయిపోతుంది మనకి. ఇక్కడ చూడండి x² మైనస్ ఎక్స్ ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఏం చేయాలి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఎంత 1 లాస్ట్ నంబర్ ఎంత 182 182 1 జా 182 ఇందాక చెప్పినాను 182 టైమ్స్ ఎన్ని టైమ్స్ అవుతుంది 13 14 జా. అవును బ్రో మీరు ఎందుకు అవే తీసుకున్నారంటే ఇక్కడ మనకి ఏం రావాలి +1 రావాలి. ఓకే ఇక్కడ చూడండి 14 13 తీసుకుందాం. ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 182 వస్తుంది. మరి ఇప్పుడు ఏంది ప్లస్ అన్నా మైనస్ అన్నా చేస్తే ఈ మధ్యలో నంబర్ రావాలి. దీనికి మైనస్ పెడదాం అంటే 14 లో నుంచి 13 పోతే ఎంత ఉంటుంది 1 ఉంటుంది. అంటే 14x లో నుంచి 13x పోతే x ఉంటుంది. వచ్చిందా అంటే ఆ x బదులు 14x మైనస్ 13x సబ్స్టిట్యూషన్ చేద్దాం. x² ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. మీరు చూస్తున్నారా నేను ఈ x బదులు మాత్రమే ఈ రెండు సబ్స్టిట్యూషన్ చేశాను. మిగతా అలాగనే రాసుకున్నాను. నంబర్లు చేంజ్ చేయాలా ఏం చేంజ్ చేయాలా. ఓకే మరి ఇప్పుడు ఏంది x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే x మిగులుతుంది. x² అంటే ఏంది 2 x'లు ఉన్నట్టు. ఒక x తీస్తే ఒక x మిగులుతుంది ప్లస్ 14 ఎందుకు x ఆల్రెడీ బయట తీసాం. ఇక్కడ ఏంది మైనస్ 13 కామన్ తీద్దాం. ఏంది మైనస్ 13 కామన్ తీద్దాం. మైనస్ 13 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది x మిగిలింది. మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 13 టేబుల్లో 182 ఎన్ టైమ్స్ అవుతుంది 14 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలా కామన్ ఉండేది మళ్ళీ x ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఒకసారి మళ్ళీ x బ్రాకెట్ పక్కన మిగిలినది x మైనస్ 13 ఈక్వల్ టు 0 ఒకసారి. మరి ఇప్పుడు ఏం చేయాలా x వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే -14. ఓకే ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ x ఈక్వల్ టు 13. మీరు ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసిన తర్వాత మనకు ఒకవేళ మైనస్ గానే వచ్చింది అనుకో ఆ ఆన్సర్ తీసుకోకూడదు. మనం ఎందుకు తీసుకోకూడదు అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది వాటికి నో రూట్స్ మైనస్ లో ఉన్న వాటికి నో రూట్స్. అంటే ఈ -14 అనేది దీంట్లో కండిషన్ కి అనుకూలించదు కాబట్టి మనం ఏం తీసుకోవాలా x ఈక్వల్ టు 13 అనేది ఆన్సర్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఏంది మనకి 2 నంబర్స్ కనుక్కోమన్నారు. x ఈక్వల్ టు 13 వచ్చింది. ఓకే వన్ నంబర్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంత 13 వచ్చింది. కానీ కాన్సిక్యూటివ్ ప్రకారం కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ప్రకారం రెండో నంబర్ ఏమవుతుంది అప్పుడు అనదర్ నంబర్ x ప్లస్ 1 x ఎంత మనకి 13 ప్లస్ 1 ఎంత 14 అంటే 13 ప్లస్ 1 ఈక్వల్ టు 14. అంటే ఈ రెండు నంబర్లు చూడండి ఆ రెండు నంబర్లని ఇంటూ ప్లస్ చేసి వాటిని కానీ స్క్వేర్ చేస్తే 365 ఆన్సర్ అనేది వస్తుంది. అవే మన సొల్యూషన్స్ అనమాట. నోటండి గైస్. ఓకే గైస్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కండిషన్ చెప్తున్నాం కదా కండిషన్ బేస్ చేసుకొని మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ కండిషన్ బేస్ చేసుకొని ఈక్వేషన్ కనుక్కుంటాం. ఈక్వేషన్ కనుక్కొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుండేవాడిని. మరి ఇక్కడ చూడండి ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ అంటే ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఓకే ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది. ఓకే ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకున్నాం. రైట్ ట్రయాంగిల్ అంటే ఏంది ఖచ్చితంగా అక్కడ 90 degrees రైట్. రైట్ ట్రయాంగిల్ ఈ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. ఇక్కడ చూడండి ఏంది చెప్తున్నారు ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అంటే హైట్ అనే అర్థం. ఎత్తు అంటే దాని హైట్ ఎంత ఉంది బేస్ కన్నా ఇక్కడ చూడండి 7 centimeters లెస్ దాన్ బేస్ అంటే బేస్ కన్నా అంటే ఇది బేస్ కదా ఈ బేస్ కన్నా 7 తక్కువగా ఉందంట. అంటే బేస్ ఎంత ఉందో తెలియదు కదా మనకి దాన్ని ఏమనుకుంటాం x అనుకుంటాం. ఇప్పుడు దీని హైట్ ఎంత ఉంది బేస్ కన్నా 7 తక్కువగా ఉంది. ఓకే అంతే కండిషన్. ఆ రెండు కండిషన్ బేస్ చేసుకునే క్వశ్చన్ చెప్తున్నా కదా నువ్వు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో ఒక ప్రాబ్లం రాయలేకపోతున్నావు అంటే నీకు క్వశ్చన్ అర్థం కాకనే రేపు నంబర్లు చేంజ్ అయినా నువ్వు చేయగలుగుతావు కానీ క్వశ్చన్ అనేది ఫస్ట్ అర్థం చేసుకో. ఓకే ఇక చూడు ఓ రైట్ ట్రయాంగిల్ దాని ఎత్తు బేస్ కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. ఓకే మరి ఇట్స్ ద హైపోటెనస్ ఈస్ 13 centimeters. హైపోటెనస్ ఏదంటే ఇగో ఈ స్లాంట్ చూడండి దీన్ని హైపోటెనస్ అంటాం. అంటే 13 centimeters ఉంది.
మరి ఇప్పుడు ఏంది క్వశ్చన్? ఫైండ్ ద అదర్ టూ సైడ్స్, అంటే ఈ రెండు సైడ్స్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఒకటి తెలిసిన బేస్ తెలిసింది అనుకో, ఆటోమేటిక్ గా బేస్ లో నుంచి 7 తీసేస్తాం, మనకు హైట్ వచ్చేస్తుంది కదా. ఏ బి సి అనుకున్నాం. ఆల్టిట్యూడ్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ హైట్ ఏమనుకున్నాం? బిసి కదా. బిసి ఎంత? ఎక్స్ మైనస్ 7. ఓకే, బేస్ ఎంత? ఫస్ట్ బేస్ రాయాలి, సారీ, ఫస్ట్ బేస్ రాయాలి. లెట్ ద బేస్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. లెట్ ద బేస్ ఎక్స్. ఓకే, ఎక్స్ సెంటీమీటర్స్. ఓకే, మరి హైట్ ఎంత అయింది? బేస్ కన్నా 7 తక్కువగా ఉంది. ఓకే, అది రాసేసాను. ఇప్పుడు మనకు హైపోటెనస్ కూడా ఇవ్వడం జరిగింది. హైపోటెనస్ ఎంత ఇవ్వడం జరిగింది? 13 సెంటీమీటర్స్. అది రాసేద్దాం. హైపోటెనస్ 13 సెంటీమీటర్స్. ఓకే, మరి 13 సెంటీమీటర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? దీనికి రైట్ ట్రయాంగిల్ కి కనుక్కోనికి మనకు ఫార్ములా ఏంటంటే ఆ హైపోటెనస్ అంటే పైథాగరస్ థీరం తెలుసు కదా. ఏది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, రైట్? ఆ ఫార్ములా ఉపయోగించేద్దాం ఇప్పుడు. మరి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, మనకి ఏది సైడ్లు? ఇది సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. ఒక సైడ్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది? ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఓకే, హైపోటెనస్ ఎంత? 13 స్క్వేర్. ఓకే, అంటే రైట్ ట్రయాంగిల్ ప్రకారం అంటే ఇగో ఈ రెండు సైడ్స్ థర్డ్ సైడ్ కి సమానంగా ఉంటుంది. అంటే ఆ రెండుని సమ్ చేసి స్క్వేర్ చేస్తే థర్డ్ దానికి సమానంగా ఉంటుందని చెప్పడం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం కనపడుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎంత? 7 స్క్వేర్ ఎంత? 49 మైనస్ 2ab. 2 ఇంటూ ఏ ఎంత? ఎక్స్. బి ఎంత? 7 2 జా 14 అంటే 14x ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169, రైట్? అంటే 13 ఇంటూ 13 అని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎక్స్ స్క్వేర్ కలిపితే ఏమవుతుంది? 2x స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి మనకి ఏం కావాలో మైనస్ తర్వాత ఇగో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేయాలా అంటే తర్వాత మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0. ఓకే, 2x స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ 14x. బిగ్ సింబల్ ఏముంది? మైనస్. ఇప్పుడు చూడండి 9 లో కల్లా 9 పోతే 0, 6 లో కల్లా 4 పోతే ఎంత? 2, ఎంత? 1, 120 ఈక్వల్ టు 0. ఏ టేబుల్ కామన్ గా వస్తుంది? 2 టేబుల్ కామన్ వస్తుంది. 2 7 జా 14, 2 16 జా అంటే 2 టేబుల్ కామన్ తీద్దాం. 2 టేబుల్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టేబుల్ లో 7 టైమ్స్ అవుతుంది మైనస్ ఇక్కడ చూడండి 120 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టేబుల్ లో 16 ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఎస్ నీతో పోతే డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఇంకా మిగిలినది రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 16 ఈక్వల్ టు 0. ఓకే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఇదే మొత్తం ఇదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫార్ములాసే, వేరేది ఏం లేదు. మన కండిషన్ ఇస్తే మళ్ళీ మనమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోవాలి, మనమే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 16 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి ఇది. 16 1 జా 60. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి? 7 రావాలి. 7 రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు నంబర్లు ఏవన్నా రెండు నంబర్లు పాజిటివ్ నంబర్లు కానీ నెగిటివ్ నంబర్లు తీసుకుంటే ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి. ఇక్కడ చూడండి 12 5 జా ఏంటి? 12 ఒకళ్ళ 5 తీసిస్తే 7 వస్తుంది. 12 5 60. ఓకే, 12 5 జా ఇగో ఇంటూ చేద్దాం. 12 5 జా ఎంత? 60. మరి ఇది మైనస్ చేద్దాం. 12 ఒకళ్ళ మైనస్ 5 పోతే ఎంత? 7 వస్తుంది, రైట్? మనకి ఇక్కడ మైనస్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? దీనికి మైనస్ పెట్టి దీనికి ప్లస్ పెడతాం. అంటే బిగ్ సింబల్ మైనస్ 12 ప్లస్ 5 ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది? మైనస్. 12 ఒకళ్ళ 5 పోతే 7 వచ్చింది, మైనస్ 7. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైందా? ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళడం. ఇంకా ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? ఎక్స్ కామన్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఎక్స్లు ఉన్నట్టు, అంటే ఒక ఎక్స్ బయటికి తీసాం కాబట్టి ఒక ఎక్స్ ఉంటుంది. 12 ఎక్స్ బయటికి తీసాం కాబట్టి ప్లస్ ఇక్కడ చూడండి
ప్లస్ 5 కామన్ తీద్దాం, ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 టేబుల్ లో 16 టైమ్స్ అవుతుంది, 12 టైమ్స్ అవుతుంది, ఈక్వల్ టు 0. సేమ్ వచ్చిందా? అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ ఉన్నటువంటి ఒక పక్కకి రాసుకోవాలి, అలాగనే బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒక పక్కకి రాసుకోవాలి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ చూడండి -12 అవతల పోతే +12 x12, x ఈక్వల్ టు 12. ఇది +5 అవతల పోతే -5. ఇందాకనే చెప్పాను మైనస్ లో ఉన్న నంబర్ ఆన్సర్స్ ఏం చేయాలా? మనం తీసుకోకూడదు, నెగిటివ్ లో అనేది ఎప్పుడు ఉండకూడదు మన ఆన్సర్లు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 12. అసలు ఏంది ఇది? బేస్. ఇక్కడ చూడండి బేస్ ఎంత మనకి? బేస్ ఎంత మనకి? ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 12 వచ్చింది. మరి ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? x ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ బేస్ వచ్చేసింది. 2 సైడ్స్ కనుక్కోమన్నారు, బేస్ కనుక్కున్నాం. ఆల్టిట్యూడ్ కావాలి, ఇప్పుడు మనకి ఎత్తు కావాలి. ఎత్తు కావాలంటే ఏం కావాలా? ఈ బేస్ లో నుంచి 7 తీసేసేయాలి. అంటే ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు x మైనస్ 7 కదా, x ఎంత మనకి? 12, 12 మైనస్ 7 ఆన్సర్ ఎంత వస్తుంది? 5. ఓకే, ఇదే మన సెంటీమీటర్స్. అంతే గైస్, ఇలా ప్రాబ్లమ్స్ చేయాలి. మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఇలా చేయాలి. ఇంకొక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాబ్లం చేసేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నోటండి గైస్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇంకా దీని తర్వాత ఒక 3 హోంవర్క్ ఇస్తాను ఇంపార్టెంట్వి, ఒక అలా చూసుకోండి అంతే వాటిని. ఓకే, ఏమంత ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి ఆన్సర్స్. ఓకే, మరి లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 4 మార్క్స్ లో లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇక్కడ చూడండి. ఈ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్ అట్ యూనిఫామ్ స్పీడ్. ఇన్ ద స్పీడ్ హాస్ బీన్ 18 kilometers less, is then it would have taken 3 hours more than cover same distance. We need to find the speed distance. ఇక్కడ చూడండి, represent this situation from the quadratic equation. అంటే మనకి ఇచ్చిన కండిషన్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో చూపియాలంట. అసలు ఏందో క్వశ్చన్ చూద్దాం. మరి ఏ ట్రైన్ ట్రావెల్ డిస్టెన్స్ 418 కిలోమీటర్స్ అంటే ఒక ట్రైన్ 848 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. యూనిఫామ్ స్పీడ్ తో, ఎంత స్పీడ్ తో వెళ్తుందో తెలియదు ట్రైన్, దాన్ని ఎక్స్ అనుకుందాం. అంటే 800 కిలోమీటర్ల దూరాన్ని ఒక ట్రైన్ ప్రయాణిస్తుంది. ఎంత స్పీడ్ తో ప్రయాణిస్తుందో మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, మరి ఇప్పుడు వాటిని కండిషన్ చూడండి, అంటే వాటిని ఆన్సర్స్. లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, మనకి స్పీడ్ దే కాబట్టి కావాల్సింది ఎక్స్ అనుకున్నాం. ఏంది? ఎక్స్ అనుకున్నాం, x km/h. మరి డిస్టెన్స్ ఎంత మనకి? ఎంత డిస్టెన్స్ ట్రైన్ వెళ్తున్న దూరము? 418 kilometers. టైం టేకెన్ టు ట్రావెల్ 418 kilometers. ఫిజిక్స్ లో మీరు చదివింటారు, టైం ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. అందుకే 418 by x km/h. మరి ఇడికి ఒక కండిషన్ అయిపోయింది. ఇట్ ద స్పీడ్ 8 kilometers less then would have taken 3 hours more than cover distance same distance. ఇప్పుడు సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే 480 కిలోమీటర్ బాయనండి 480 కిలోమీటర్ల దూరాన్ని 3 అవర్స్ ఇక్కడ చూడండి 8 కిలోమీటర్ల స్పీడ్ తో తగ్గిస్తే 3 గంటల సమయం అనేది పెరుగుతుందంట. బాయనండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 480 కిలోమీటర్లు ఇక్కడ చూడండి, సేమ్ డిస్టెన్స్. అంటే 480 కిలోమీటర్ల డిస్టెన్స్ ని ఒక ట్రైన్ 8 km/h తో తగ్గిస్తే ఇప్పుడు స్పీడ్, అప్పుడు తగ్గించినప్పుడు 3 గంటల సమయం అనేది పెరుగుతుందంట. మరి ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ స్పీడ్ 8 - x km/h. టైం టేకెన్, ఇప్పుడు టైం టేకెన్ ఏమవుతుంది? 418 by ఎంత స్పీడ్? 8 - x - 8 km/h. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండు కండిషన్ ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి? ఫస్ట్ కండిషన్ సేమ్ డిస్టెన్స్ కదా, ఎందుకు ఈక్వల్ అవుతాయి అంటే 418 కిలోమీటర్స్ సేమ్ డిస్టెన్స్ అనమాట. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతుంది. అక్కడ ఏం లేదు గైస్, ఇక్కడ స్పీడ్ గానే తగ్గిందనుకో 8 కిలోమీటర్లు, ఇక్కడ 3 గంటల సమయం అనేది పెరుగుతుంది. ఇగో ఫస్ట్ కండిషన్ 418 by +3 ఈక్వల్ టు 418 - by x. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఎల్సిఎం చేద్దాం దీంట్లో. x 1 × 418 ప్లస్ 3 × x 3x ఈక్వల్ టు 418 by x - 8. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x - 3 x - 8 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 418 ప్లస్ 3x ఈక్వల్ టు 418 ఇంటూ x. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట. ఓకే, మరి ఇప్పుడు దీంతో ఈక్వేషన్ కనుక్కున్నాం. అర్థమైందా? 480 కిలోమీటర్ల దూరాన్ని
ఎంత అవర్స్ తో ఇక్కడ చూడండి 8 కిలోమీటర్ల వేగంతో తగ్గించుకొని వెళ్తే 3 అవర్స్ అనేది పెరుగుతుంది అనమాట. దాని కండిషన్ ని మనం బేస్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. చూడండి ఇది అలాగనే రాస్తాను. ఎక్స్ మైనస్ 8 ఇంటూ 418 ప్లస్ 3x ఈక్వల్ టు 418x. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ బ్రాకెట్ ఉన్న పక్కదాన్ని ప్రతి ఒక్కదాంతో ఇంటూ చేయాలి. దీంతో ఒకసారి, దీంతో ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి 418 ఇంటూ ఎక్స్ 418x ప్లస్ ఎక్స్ ఇంటూ 3x మైనస్ 8 తో ఇంటూ చేస్తే 3840, అంటే 418 ఇంటూ 8 చేస్తే 3840 ప్లస్ ఇంటూ మైనస్ 8 3 జా 24x ఈక్వల్ టు 418x. ఇక్కడ చూడండి ప్లస్ 418x ప్లస్ 418x క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకా అయిపోయింది ప్రాబ్లం అంతే. ఇక్కడ 3x², సారీ, ఓకే 3x². ఇక్కడ చూడండి ఫస్ట్ మన కండిషన్ ఎలా ఉండాలి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉండాలి. x² వచ్చేసింది, తర్వాత x ఉండాలి మైనస్ 24x మైనస్ 3814 ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, 3 టేబుల్ కామన్ దిద్దాం. ఓకే, 3 టేబుల్ కామన్ దిద్దాం. 3 టేబుల్ కామన్ దిద్దాం. x² మైనస్ 24 ఎన్ టైమ్స్ అవుతుంది, 8 టైమ్స్ అవుతుంది, 8x మైనస్ ఎన్ టైమ్స్ అవుతుంది 3 టేబుల్లో 1 280 అనమాట. ఓకే, ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ 3 ఇంటూ ఎస్ నోతలు పోతే డివైడెడ్ బై, అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, అంటే మిగిలేదు ఏంది x² మైనస్ 80x మైనస్ 218 ఈక్వల్ టు 0. అంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమైంది, x² మైనస్ 8x మైనస్ 1280 అనమాట. ఇది మన కండిషన్ అనమాట. నోడండి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. లాస్ట్ కిప్పింగ్ అంతే, అంత ఇంపార్టెంట్ కాదు, ఒక చెక్ చేసుకోండి అంతే. ఓకే, మరి చూడండి, రోహన్స్ మదర్ ఈస్ 26 older than him. The product of their ages in years 3 years first now will be 360. We would like the find the Rohan's present age. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ, క్వశ్చన్ ఏంటంటే ఒక రోహన్స్ ఏజ్ ఎంత ఉందో తెలియదు, కానీ అతని వయసు కన్నా వాళ్ళ మదర్ వయసు ఎంత ఉంది, 26 సంవత్సరాలు ఉంది. అలా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి ఏజ్ ప్రోడక్ట్ అంటే ఇంటూ చేస్తే 316. అలాగైతే దాన్ని ఏం చేయాలా, రిప్రజెంట్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చూపించాలంట. మీకు దీని ఆన్సర్ కావాలంటే అక్కడ లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ దీని ఆన్సర్ అనేది మీకు కనపడుతుంది అనమాట. ఓకే, దానికి సపరేట్ వీడియో చేయడం జరిగింది. ద సమ్ ఆఫ్ ది 2 ఏజెస్ ఆఫ్ ది 2 ఫ్రెండ్స్ ఈస్ 20 years from year ago, 4 years ago, then the product of their ages in years was 48. ఏంది క్వశ్చన్ ఇది అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఏజెస్ ని సమ్ చేస్తే 20 వస్తుంది. 4 years ago అంటే 4 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఉన్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు ఏజ్ ఇంటూ చేస్తే ప్రోడక్ట్ చేస్తే 48 వస్తుందంట. ఓకే, మరి దాన్ని కూడా ఆన్సర్ కనుక్కోవాలి. దీని క్వశ్చన్ ఆన్సర్ కూడా లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు డైరెక్ట్ ఆన్సర్ కనపడుతుంది. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు, ఒక చెక్ చేసుకోండి అంతే. చూడండి, ఇట్ ఈస్ ద పాసిబుల్ డిజైన్ టు రెక్టాంగులర్ పార్క్ హూస్ ద పారామీటర్ 18 centimeters అండ్ ఏరియా 400 meters square. ఇఫ్ ద సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది అండ్ బ్రెడ్త్. అసలు ఏంది, ఒక రెక్టాంగులర్ ఉంది, ఆ రెక్టాంగులర్ పారామీటర్ అంటే చుట్టుకొలత ఎంత అంటే 18 centimeters, ఏరియా మాత్రం అంటే ఈ ఏరియా 400 meters square. అలాగైతే లెంత్ బ్రెడ్త్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. మీకు దీని ఆన్సర్ కూడా కావాలనుకుంటే ఆ లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆన్సర్ డైరెక్ట్ వస్తుంది. ఓకే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లమ్ అని అర్థమవుతుంది. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.